హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 'జగదాత్రి' సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ మామూలుగా ఉండట్లేదు. ఫైర్ బ్రాండ్ లాగా ఉండబోతున్నాయి అసలు. 'జగదాత్రి' ఎలా చేయబోతుంది? ఎలా హ్యాండిల్ చేయబోతుంది? ఇప్పుడొచ్చిండే పర్సన్‌ని. అసలు ఇప్పుడొచ్చిండే పర్సన్ ఎవరు? అనే దాని గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా డిస్కషన్ అయితే చేద్దాం. అలాగే అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో మన 'జగదాత్రి' ముందర ఉండే లక్ష్యాలు ఏమేమున్నాయి? ఆ లక్ష్యాలను ఎలా ఛేదిస్తుంది? అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే 'జేడీ' ముందు ఏమి లక్ష్యాలున్నాయి? జేడీ ఎలా ఛేదిస్తుంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోదండి. మనకు ప్రోమో అయితే ఈరోజు అయితే వదిలారు. మనకు ఒక్కొక్క సండే వదులుతారు, ఒక్కొక్క సండే వదలరు. ప్రోమో అయితే ఈరోజు మార్నింగ్ అయితే వదిలారు కదా. ప్రోమోలో మనకేం చూపించారు? జగదాత్రి అలాగే కేదార్ అక్కడ ఏదో వంట కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు. వంట కార్యక్రమం చేస్తూ ఉంటే మన వైజయంతి గారు అయితే పూల మొక్కలకి నీళ్ళు అయితే పడతా ఉంటారు కదా. నీళ్ళు పడతా ఉంటారు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అతను అయితే కారులోంచి దిగి అక్కడ ఒక బ్యాగ్ అయితే తీసుకొచ్చాడు. బ్యాగ్ అంటే ఇప్పుడు ఎవరికన్నా మన ఎవరింటికన్నా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎలాగైతే ఫ్రూట్స్, స్వీట్స్ ఎలాగైతే తీసుకెళ్తామో ఆ విధంగా నీట్‌గా ప్యాక్ చేసుకొని అయితే వచ్చారు. ఆ ప్యాక్ చేసుకొని వచ్చి మన వైజయంతి గారిని ఇలాగైతే మూసిపెట్టారు. అంటే కామెడీ చేశారు. అంటే వాళ్ళ అక్కకి లేకపోతే చెల్లా లేకపోతే ఎవరు అనేసి ఇంతవరకు అయితే నేను చెప్తాను ఏం జరుగుతుంది అనేసి వీడియో చూస్తున్నారంటే మీకే తెలుస్తుంది. అక్కడ ఒక ఫన్నీ వే అయితే క్రియేట్ చేశారు. ఆ ఫన్నీ వే క్రియేట్ చేస్తామంటే మన జగదాత్రి చూసి ఆ అత్తయ్య పైన ఎవరు అటాక్ చేస్తూ ఉంటారు కేదార్ అనేసి చెప్పే కొద్దికి మా కేదార్ పోయేసి ఎవడురా నువ్వు మా పిన్ని పైన దాడి చేస్తాండవు అనేసి కేదార్ అయితే పక్కకు లాగి పడేశాడు. అక్కడ మనం బాగా చూసుకున్నట్టయితే అట్మాస్ఫియర్ని ఇప్పుడు మామూలుగా ఎవరు బంధువుల ఇంటికి మనం ఎందుకు వెళ్తాము? ఏదన్నా సరే ఒక ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఒక పూజ ఉన్నా లేకపోతే ఎవరిదన్నా బర్త్డే ఉన్నా ఆ టైంలో అయితే వెళ్తాం కదా. ఆ టైంలో వెళ్ళేటప్పుడు మనం వాళ్ళ గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్తాం. అది మామూలు సహజంగా జరిగేదే. ఆ గిఫ్ట్ అయితే పట్టుకొని వచ్చారు. అక్కడ మన కేదార్ చూసుకున్నట్టయితే ఇక్కడ బొట్టు పెట్టినాడు. బొట్టు పెడితే ఏమి పూజ మామూలుగా అయితే కేదార్ అయితే ఎప్పుడు బొట్టు పెట్టడం అంటే గుడికి పోసి వచ్చినట్టున్నారు. గుడికి పోసి వచ్చాడు లేకపోతే ఎవరిదైనా సంథింగ్ ఎవరిదో బర్త్డే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నాన్న వజ్రపాటి సుధాకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ బర్త్డే అయ్యే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్టోరీ ఇంకా లేదు కాబట్టి వాళ్ళ దగ్గర బర్త్డే అయింటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ బర్త్డే నుంచి అసలు కథ అనేది మొదలవుతుంది. అసలు వచ్చిండే పర్సన్ ఎవరు అనే దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు మన దివ్యాంక ఉంది కదా, దివ్యాంక వచ్చి పెద్ద ప్లాన్ అయితే చేసింది. మన వైజయంతి గారు అయితే దివ్యాంక డబుల్ ప్లాన్ అయితే చేశారు. ఎలాగైనా సరే తన కొడుకుని సీఈఓ చేయాలి, తన కొడుకుని ఒక స్థాయిలో చూడాలి అనేసి ఆఫీస్కి పోకుండా సీఈఓ అవ్వాలనేసి కలల కంటే ఎలాగ యువరాజ్ నువ్వు వేసే స్కెచ్లు మామూలు అన్ని పనికిరాని స్కెచ్లు వేస్తావు కానీ పనికొచ్చే స్కెచ్ ఒకటనే వేసి ఆఫీస్లో పోయేసి కనీసం ఒక ఎంప్లాయ్ చైర్లో అన్నా కూర్చోగలుగుతాండవా? ఇక్కడ చూసుకున్నట్టయితే జగదాత్రి వాళ్ళ నాన్నగారిని పలకకూడదు, అలాగే వాళ్ళ చెల్లి వాళ్ళ ఫోటో చూడకూడదు, అలాగే నాన్నగారిని ఎలా కిడ్నాప్ చేయాలి, ఎవరిని ఎలా ముంచేయాలి, మీ అమ్మతో ఆ నిషి తొట్టి గ్యాంగ్తో చేరితే నీకు ఆఫీస్లో సీటు కాదు కదా, కనీసం స్వీపర్ చెత్త దోసే ఉద్యోగం కూడా నీకైతే రాదు. ఎందుకంటే అది జరిగేదే. ఎందుకంటే నువ్వు ఉండేది మీ అమ్మతో వైజయంతి గారి మాటలు విని 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 ఈరోజు రోడ్డు పైన పడ్డావు. శనివారం ఎపిసోడ్లో, శుక్రవారం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఆ నిషిని నీ భార్య నిన్ను ఎంత పెద్ద మోసం చేసింది, ఏ భర్తకు మోసం చేయలేనంత మోసం చేసింది, ప్రెగ్నెంట్ కాకుండా ప్రెగ్నెంట్ అనేసి. అలాంటిది నువ్వు కనీసం అంటే కనీసం ఆ పుల్లెత్తి తట్టేసినట్టు కూడా ఒక మాట అనకపోవడం అనేది అసలు నీకు ఇంకా స్వీపర్ జాబ్ కూడా వేస్ట్ అని నాకు తెలిసినంత వరకు ఆఫీస్లో. మళ్ళీ సీఈఓ అవుతాను, పెద్దగా పొట్ చేస్తాను అనేసి పెద్ద మాటలు చెప్పి పోయి రోడ్లో పోయి కూర్చొని రోడ్లో అక్కడ మన దివ్యాంకకి హెల్ప్ చేయాలనేసి మీరు పోయినట్టే ఉంది. కానీ అక్కడ మీరేదో సాధించేస్తారని మాత్రం పోలేదు. అక్కడ జగదాత్రి ఎలా చేసిందో మనకు తెలుసు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. అది దివ్యాంక అయితే గట్టిగా ప్లాన్ చేసింది. అంటే నిషిక ఎలాగైనా సరే మన కౌశిక్ని దెబ్బ కొట్టాలి, వీళ్ళని అడ్డం పెట్టుకొని అక్కడ నిషి వాళ్ళ ఫ్రెండ్ నిషికి కూడా మోసం చేయాలని చూసింది. అంటే ఎవరన్నా సరే తన స్వార్థం చూసుకున్న తర్వాతే ఎదుటోళ్ళ స్వార్థం అయితే చూస్తారు. ఆ విధంగా నిషిని కూడా తొక్కేసి ఆల్రెడీ నిషి ఒకసారి ఇదే విధంగా తను తీసుకున్న గోతులో తన ఫ్రెండ్ తీసిన గోతులో పడింది. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా పడాలనేసి సిద్ధమైంది. అక్కడ అడతా ఉంది దివ్యాంక నాకేం ప్రాబ్లం రాదు కదా అనేసి. ప్రాబ్లం రాదు ఎందుకని నీ ఫ్రెండు నువ్వే ఇంత మోసగత్తిగా ఉంటే నీ ఫ్రెండ్ ఇంకెంత మోసం ఉంటుంది. ఇద్దరు తోడు దొంగలే కదా, తోడు దొంగలు ఒకరు పోయి ఒకరు తీసుకుంటారు, అంత మాత్రం తెలీదా? మళ్ళీ పోయేసి ఆ గుంతలో నేను మరొకసారి పడతానంటే ఎలా చెప్పు నిషి? ఇంత పిచ్చిదానిలాగా నీ హస్బెండ్ అలాగనే ఉన్నాడు, అత్త అలాగనే ఉంది, నువ్వు అలాగనే ఉన్నావు. అందుకోసం అనేసి మీ గ్యాంగ్ నేను పెట్టిండే పేరు తొట్టి గ్యాంగ్ అని పెట్టాను. ఆ తొట్టి గ్యాంగ్ వేసి ప్రెస్ మీట్ పెడితే అక్కడ మన జగదాత్రి అలియాస్ జేడి ఫోన్ చేసి అక్కడ అంతా ఎక్కడున్నారు ఏమనేసి పిన్ టు పిన్ కనుక్కొని ఇక్కడ ఈ రోడ్లో ఎందుకు కెమెరాలు పెట్టారు మీరు, సీఎం గారు వస్తూ ఉంటారు ఈ రోడ్లో, ఫస్ట్ కెమెరాలు అంతా తీయండి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు వస్తుంది అనేసి
అక్కడ నిషిక చెప్పే మాటలు, వైజయంతి చెప్పే మాటలు, అలాగే మన యువరాజు గారు చెప్పే మాటలని ఏ మాటలను రికార్డ్ చేయకుండా అక్కడికైతే ఆపేసి ఇంకా వాళ్ళని ఆ దారి అయితే పోయారు. దారిని పోయిన తర్వాత మన కౌశికి అయితే సరే అనేసి అక్కడ ఏం మాట్లాడకుండా రోడ్లో ఏం మాట్లాడకుండా నాకు తెలిసినంత వరకు ఇంటికైతే తీసుకొచ్చి చంప చెల్లు అనిపించింటుంది నాకు తెలిసి యువరాజ్కి. మామూలు చంప చెల్లు అనిపించదు కదా, అబ్బా అనేసి మన యువరాజు అయితే ఖచ్చితంగా అనుకుంటాడు. మన వైజయంతి గారు అయితే సర్ది చెప్పాలనుకుంటాడు వాళ్ళ భర్తకైతే. ఏం లేదు నాన్న, ఏమీ లేదండి అనేసి అనిపోయింటాడు. నువ్వు మాట్లాడద్దు, నీ వల్లనే వాడు ఈరోజు స్వీపర్ కూడా అంటే చెత్త దోయడానికి కూడా ఆఫీస్లో పనికి రాకుండా చేసావు నువ్వు. మళ్ళీ ఈరోజు సీఈఓ అవ్వాలనేసి రోడ్లో పోయి ప్రెస్ మీట్ పెడతారా? నా పరువు తీయాలనుకున్నారా, నా ఫ్యామిలీ పరువు తీయాలనుకున్నారా అనేసి. మీరు మాత్రము రోడ్లో పోయి ప్రెస్ మీట్లు పెట్టచ్చు, రోడ్లో పోయి మీ ఫ్యామిలీ పరువు తీయచ్చు, కానీ అక్కడ కేదార్ని మాత్రం వాళ్ళు అయితే నాన్నగా ఒప్పుకోకూడదు. ఇది ఎక్కడ న్యాయం యువరాజ్? ఎన్ని కుట్రలు చేస్తావు? అన్ని కుట్రల్లో కనీసం ఒక 10% నువ్వు ఆఫీస్ పైన కాన్సన్ట్రేట్ చేసినావు అంటే ఆఫీస్ని ఎక్కడికో తీసుకెళ్తావు. అక్కడ తీసుకెళ్లే కెపాసిటీ ఉంది, కానీ నువ్వేం చేస్తావు? ఆ కెపాసిటీ లేకుండా అయితే చేసుకుంటా ఉండవు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసారు. అక్కడ ఇంకా జగదాత్రి ముందర ఏముంది మెయిన్, అక్కడ నిషి తప్పు చేసింది అనేసి, అంటే ప్రెగ్నెన్సీ కాకుండా ప్రెగ్నెన్సీలో తప్పు చేసింది అనేసి అక్కడ నిషిని ఎలాగైనా సరే డాక్టర్ని పట్టుకొచ్చి ఉతికితే డాక్టర్ని, ఆ డాక్టర్ వచ్చి మా నిషి గురించి అయితే నిజం చెప్పాలి. కాబట్టి జగదాత్రి చేయాల్సిన ఫస్ట్ పని అదే. ఎందుకంటే ఇక్కడ మన నాన్న మన సుధాకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా మన కేదార్ని అయితే మరొకసారి అయితే దూరం పెట్టే ఛాన్స్ ఉంది. వాళ్ళ మొక్కలు చూసేకి ఇష్టపడట్లేదు కాబట్టి ఇంకా కేదార్కి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. కాబట్టి మన జగదాత్రి చేయాల్సిన ఫస్ట్ పని ఏమైనా ఉందంటే ఆ డాక్టర్ హాస్పిటల్లో నెంబర్ తీసుకొని డాక్టర్ని పట్టుకొచ్చి మన సుధాకర్ గారు కాళ్ళ మీద పడేసి అక్కడ నిషి గురించి నిజం చెప్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా జరుగుతుంది కూడా, ఎందుకంటే లాస్ట్ వీక్లో జరగాల్సిన ఎపిసోడ్ ఈ వీక్లో జరిగే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. ఇంకా జగదాత్రి ముందర ఆ పెద్ద ఛాలెంజ్ అయితే ఉంది. ఇంకోటి ఏమంటే మనకు జేడి పక్కన మనకు ఒకరు పటేల్ అనేసి ముంబై నుంచి వచ్చారు కదా, వాళ్ళు 2 సంవత్సరాల ముందు నుంచే ప్లాన్ చేశారు. వాళ్ళు ఎవరు, ఆ బాయ్ ఎవరు అనేది మన జగదాత్రి జేడి ముందర అయితే ఉంది. బాయ్ని కూడా ఈ శుక్రవారం లోపల అయితే పట్టుకునే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే మనకు 2 ఎపిసోడ్లు కదా, ఒక రోజుకి 2 ఎపిసోడ్లు వస్తున్నాయి కదా. మొన్నదా 800 ఎపిసోడ్లు అయినట్టుంది, అప్పుడే 827 ఎపిసోడ్లు అయితే అయిపోయింది. మనకు ఒక రోజుకి 2 ఎపిసోడ్లు అయితే వస్తున్నాయి కాబట్టి మనకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సీరియల్ కూడా ఫాస్ట్గా అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పటేల్ని ఎవరు చంపారు అనేసి మనకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది, మనకైతే తెలిసిపోతుంది. మన జేడి ఎలాగో ఆ పటేల్ని ఎవరు చంపారు అనేసి మన జగదాత్రి అయితే తెలుసుకునేస్తుంది. అసలు అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చిండే పర్సన్ ఎవరు అనేసి అంటే నాకు తెలిసినంత వరకు వైజయంతి గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య అన్న ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడైనా ఉండొచ్చు అనుకుంటా ఉన్నాను. ఇక్కడ తమ్ముడు ఉంటే అక్కడ బావగారు బర్త్డే అనేసి వచ్చాను అనేసి ఫ్రూట్స్ అంతా తీసుకొచ్చాను, అలాగే కోడలు కూడా ప్రెగ్నెంట్ అయిందంట కదా అనేసి మన ఏదో మాటలు అయితే కలుపుతారు. మాటలు కలిపిన తర్వాత అక్కడ మా అమ్మాయి దగ్గరికి వచ్చి ఎవరు ఇతను, నన్ను ఊరు లాగారు అనేసి కొంచెం కేదార్ని అయితే కొంచెం చెదిరించుకున్నట్టయితే మాట్లాడతాడు. అంటే పిన్ని అక్కడ చూసిండే వైజయంతి గారు చూసిండే పరిస్థితి అలా చూసింది. అంటే వీళ్ళేంది అంటే జగదాత్రి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఆలోచిస్తారు. ఎవరినన్నా సరే అనుమానంగా చూసేదానికి పోలీసు వాళ్ళే ఖచ్చితంగా ఆ విధంగా అనుమానంగా చూస్తారు. అది కాకుండా ఇలా మూసిపెట్టి కిడ్నాప్ చేసేటట్టు చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఏదో వచ్చి మా పిన్నినే కిడ్నాప్ చేయాలనుకుంటాండవు అనేసి అక్కడ చేయడంలో తప్పులేదు. అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మన వైజయంతి గారు అయితే అబ్బి మా అన్న లేకపోతే మా తమ్ముడు అనేసి అయితే చెప్తుంది. మా అన్న మా తమ్ముడు అని చెప్పిన తర్వాత మామయ్య మీరు సారీ క్షమించండి, నాకు ఎవరో తెలియదు కదా అనేసి అనుకుని, ఎందుకంటే కేదారు రీసెంట్గా వచ్చాడు కాబట్టి ఆ ఇంట్లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరని తెలియదు కదా, వైజయంతి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరని తెలియదు కదా, అందుకోసం అనేసి మన కేదార్ అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అతన్ని అయితే లాగి పక్కకైతే వేస్తాడు. పక్కకేసిన తర్వాత ఆల్రెడీ కేదార్కి ఆయనకి వైరం అయితే స్టార్ట్ అయినట్టే మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే యువరాజ్ వచ్చి వాళ్ళ మామయ్య గురించి మాట్లాడిన తర్వాత మామయ్య బాగుండవా అనేసి, అలాగే నిషి వచ్చి బాబాయ్ బాగున్నారా బాబాయ్ అనేసి నిషి అడగడం, అది అయిపోయిన తర్వాత మన ఇంట్లోకి అయితే పోతారు. ఇంట్లోకి పోయిన తర్వాత మన ఆల్రెడీ సుధాకర్ గారికి తెలుసు, మన కౌశిక్కి తెలుసు, అందరికి తెలుసు కాబట్టి ఏం బాబాయ్ బాగున్నారా అనేసి వాళ్ళంతా మాట్లాడి అంతా సర్ది చెప్పిన తర్వాత ఏం బావా యాక్సిడెంట్ జరిగింది ఎలా ఉంది ఏమనేసి మాట్లాడిన తర్వాత మొత్తానికైతే వైజయంతి గారికి రిలేషన్ అయితే మనకైతే బయటపడింది. వైజయంతి గారికి రిలేషన్ బయటపడినా కానీ ఇక్కడ వైజయంతి గారికి హెల్ప్ చేసిండేది మాత్రం ఖచ్చితంగా అంటే కేదార్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా, కేదార్ వాళ్ళ అమ్మగారు చనిపోవడానికి కారణం అయింది మాత్రం ఈయనే అని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మనకైతే రివీల్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కేదార్ వాళ్ళ చెల్లి అక్కడ ఉంది, అలాగే కేదార్ అక్కడ ఉన్నాడు, మన వీళ్ళు ఉన్నారు కదా సుధాకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి అన్నిటికి సంబంధించిన లింక్ అయితే మనకైతే ఏదో ఒక హింట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని నాకు అనిపిస్తుంది.
మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ కేదార్కి వాళ్ళ చెల్లి ఉంది అనేసి కూడా ఒక ఐడియా అయితే వచ్చింది కాబట్టి వాళ్ళ చెల్లి వేట కూడా మొదలు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్స్లో. వాళ్ళ చెల్లి గురించి కేదార్ ఎత్తా ఉంటాడు, అలాగే జగదాత్రి ముందర ఉండేది పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అది నిషి ప్రెగ్నెన్సీలో కొంచెం తీసుకురావడం ఒకటి ఉంది. ఇంకా అది అయిపోయిన తర్వాత మన జగదాత్రి అంటే జేడీ అంటే మనకు తెలుసు కదా, పటేల్ గారిని చంపారు అనేసి మన జేడీ అయితే చూస్తూ ఉంది. ఇన్ కేసు వీళ్ళిద్దరికి లింక్ ఉన్నా కానీ చూడొచ్చు, ఎందుకంటే పటేల్ గారిని చంపిండేది వైజయంతి గారి వాళ్ళకి లింక్ ఉన్నా కానీ చూడొచ్చు, ఎందుకంటే అక్కడ చస్మా చూపించారు, ఇక్కడ చస్మా చూపించారు కాబట్టి మనకు ఏమైనా లింక్ ఏమైనా పెడతారా అనేది చూడొచ్చు. మళ్ళీ తర్వాత ఇంకా మనకు కేదార్ వాళ్ళ అమ్మగారిని చంపింది మాత్రం డెఫినెట్గా వైజయంతి వాళ్ళ అన్నో లేకపోతే తమ్ముడు ఎవరో కొత్త క్యారెక్టర్ వచ్చింది కదా, ఆ కొత్త క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఈ కొత్త క్యారెక్టర్ ఎన్ని రోజులు ఉండొచ్చు అంటే 2 వారాల పాటు ఉండొచ్చు అనుకుంటాను. 2 వారాల తర్వాత ఇంతకుముందు ఒకరు వచ్చారు కదా తత్తెత్త అంట ఎగడతా, అదే సుధాకర్ గారు తమ్ముడు వచ్చారు కదా, అదేవిధంగా ఈ క్యారెక్టర్ కూడా 2-3 వారాల్లో ముగిసిపోతుంది ఈ క్యారెక్టర్ కథ కూడా. అంటే మన కేదార్కి అయితే కొంచెం ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఈ యువరాజు నీకు ఒక సలహా ఇస్తా ఉన్నాను నేను, కనీసం మీ అమ్మ మీ భార్య వేసే తొట్టి గ్యాంగ్లో చేరేదానికన్నా కనీసం ఆ మైండ్ నెత్తపోయేసి ఆఫీస్లో కొంచెం ఇవ్వడం అంటే కనీసం ఏదైనా ఒక మేనేజర్ పోస్ట్ని ఇస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.